నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను బ్రహ్మనాయుడు టార్గెట్ కిలారి రోసయ్య అవును మీరు వింటుంది నిజమే ఇప్పుడు కిలారి రోసయ్య గారు వంతు వచ్చింది నిన్న మొన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెండం దొరబాబు గారు ఇప్పుడు కిలారి రోసయ్య గారు టార్గెట్ తర్వాత సామినేని ఉదయభాను గారు కూడా టార్గెట్ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి అదేంటది వీళ్ళ అధికార పార్టీలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీలో ఉన్నారు కదా వీళ్ళు ఎందుకు టార్గెట్ అవుతారు అని చాలామంది డౌట్ రావచ్చు కాదు జనసేన పార్టీలో చేరిన వైసీపీ నాయకులే టార్గెట్ అవుతారు కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి నేతలు ఎవరైనా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా జనసేనలో చేరితే జనసేన పార్టీ బలపడుతుంది జనసేన పార్టీ బలపడితే 20 సీట్లు రేపు వాళ్ళు 60 సీట్లు అడుగుతారు దాని ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం మెల్లగా తగ్గిపోతుంది సో జనసేన బలం పెరుగుతుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి అవకాశం వస్తుంది కాబట్టి జనసేనలో ఎవరైనా చేరితే వాళ్ళ మీద నింద వేయడానికి పచ్చ మీడియా కాసు కూర్చుంటుంది ఇది వాస్తవం ఇది ఫ్యాక్ట్ ఇప్పుడు పాపం కిలారి రోసయ్య గారు వంతు వచ్చింది అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశానికి ఒత్తాసు పలికేటువంటి ఓ మీడియా కిలారి రోసయ్య గారి గురించి అడ్డగోలు వార్తలు రాసింది ఏమని కిలారి రోసయ్య గారు గోడ మీద పిల్లని కిలారి రోసయ్య గారు వైసీపీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారని తానేదో కేసుల నుంచి బయటపడటం కోసం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారని ఇష్టానుసారంగా రాసింది అదేంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు తెలుగుదేశంలో చేరారు కదా ఆయన కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉంది మరి ఆయన గురించి రాయనటువంటి మీడియా ఈయన గురించి ఎందుకు రాస్తుంది ఈయనకు అంత సీన్ ఉందా కోట్లు సంపాదించానికేసే సీను ఈయన సాధారణ ఎమ్మెల్యేగా కానీ కదా పనిచేసింది ఈయనేమి రాజశేఖర రెడ్డి గారికి ఫ్రెండో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండో కాదు కదా ఓ మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు మరి జగన్ గారు అక్రమాస్తుల కేసుల్లోనే అరెస్ట్ అయ్యారంటే 10 సంవత్సరాల క్రితం మరి ఎన్ని వేల కోట్లు వాళ్ళు సంపాదించారని చెప్పేసి బయటికి తీయాల్సినటువంటి వ్యవస్థలు పాపం జనసేనలో చేరాడు కదా ఎవరు పట్టించుకోరు కదా ఇతను ఎన్ని తిట్టినా ఇతని మీద ఎన్ని నిందలేసినా అడిగే దిక్కు లేదు కదా ఎవరిని అడిగితే వాళ్ళని కోవట్లని మనమే చిత్రీకరిస్తాం కదా అని అనుకుంటే పొరపాటండి ఎందుకంటే జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా మేధావులు ఉన్నారు ఆలోచించేదగ్గ మేధావులు ఉన్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ఎంత టార్గెటెడ్గా వ్యూహాత్మకంగా వారి మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈయన ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో కాదంట జనసేనలోకి వచ్చింది ఈయనకేదో వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చాడంట నిజమా అసలు 2009లో రాజకీయ అరంగేట్రం చేసిందే ప్రజారాజ్యంలో కదా అయినా చిరంజీవి గారన్నా మెగా ఫ్యామిలీ అన్నా అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తిగత అయినా వారి మీద అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగం చూపించే వ్యక్తి కదా కిలారి రోసయ్య గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి తెనాలి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు కదా అయినా మరి ఆ రోజు మెగా కుటుంబం మీద ప్రేమ లేకపోతే మరి ఆ రోజు ఎందుకు వెళ్తారు ఈయన ప్రజారాజ్యం పార్టీకి అఫ్కోర్స్ ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు పొన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటికే 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర గారిని ఓడించి అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్రం మొత్తం తన వైపు తిరిగేలా చూసుకున్నాడు ఏకఛత్రాధిపత్యం వస్తున్న ఎమ్మెల్యేని ఓడించినటువంటి చిన్న విషయం కాదు మరి ఈయన మీద ఈయనేదో 1000 కోట్లు సంపాదించాడని మరి ఒక ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదిస్తే మరి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుంటారా ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే బయటికి తీయాల్సింది ఎవరు ప్రభుత్వము లేకపోతే అధికారులు న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి కదా వ్యవస్థలు ఉన్నాయి కదా గుడ్డగాల్చి ఒక నాయకుడిని ఎత్తునేసేసి మనం చేతులు దులుపుకుంటే సరిపోతుందా సరిపోదు కదా ఈయనకి భవిష్యత్తులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈయనకు జనసేన పార్టీలో ఆ కీలకమైన పదవి ఈయనకు వస్తే ఈయన ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఆర్థికంగా సామాజికంగా బలమైన నేత ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈయన సామాజిక వర్గంలో ఈయనకు బలమైన పట్టు ఉంది మళ్ళీ ఈయన ఎదిగిపోతాడు ఈయన ఎదిగిపోతే తెలుగుదేశం పార్టీకి వారి ఆధిపత్యానికి అడ్డొస్తాడు ఈయన కాబట్టి ఈయన తప్పించాలంటే ఈయన మీద ఏదో ఒక వార్త రాయాలి ఈయన నిత్యం వైసీపీతో టచ్లో ఉన్నాడని అసలు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఈయన్ని కేటాయిస్తే ఈయన నాకు ఇష్టం లేదన్నాడు అయినా సరే బలవంతం మీద ఈయన ఉంచారు అసలు ఈయన ఎలక్షనే చేయలే గుంటూరులో
సీరియస్గా ఒక స్టెప్ కూడా వేయాలి వైసీపీ మీద. అప్పటికే ఈయన విసిగిపోయాడు. ఆ రోజే జనసేన నుంచి అవకాశం వచ్చి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ఆ రోజే జాయిన్ అయ్యేవాడు. ఇష్టం లేకుండా పోటీ చేసిన విషయం అందరికీ తెలుసు. ఈయన కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీరియస్గా ఎలక్షన్ చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ఈయన వైసీపీ నేతలతో నిత్యం టచ్లో ఉన్నారని చెప్పేసి ఈయన మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో చాలా స్పష్టంగా జరుగుతామని అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది గుంటూరు జిల్లాలో. అసలు వైసీపీలో ఎవరున్నారు ఈయన చర్చించడానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయింది, నాయకులు లేరు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈయన చర్చించే స్థాయి నాయకులు ఎవరు వైసీపీలో? మహా అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో లేల్లాపిరెడ్డి గారు ఉన్నారు. ఆయనకి ఈయనకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈయనకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. వాళ్ళిద్దరితో విభేదించే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎలక్షన్ వదిలేశాడు ఈయన. కాడి కింద పడేశాడు. వాళ్ళిద్దరి తీరు నచ్చకే మళ్ళీ వారితో ఎందుకు మాట్లాడతాడు ఈయన? అందుకే కదా ఈయన జనసేన పార్టీలో చేరింది. జనసేన అధినేత ఏదైనా అవకాశం ఇచ్చి ఇన్ఛార్జిగా గానో జిల్లా అధ్యక్షుడిగా గానో ఎక్కడన్నా ఆయనకు అవకాశం ఇస్తే పనిచేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి ఈయన్ని మానసికంగా దెబ్బతీయాలి, మానసికంగా కృంగదీయాలి. ఈయనంతటికి ఈయనే మానసికంగా డల్ అయ్యేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా డల్ అయిపోతాడు. అక్కడ ఒంగోలులో బాలినేని చేశాం, పిఠాపురంలో పెన్నం దొరబాబు గారిని చేశాం. ఇక్కడ ఈయన కూడా చేస్తే ఇక రెండో వాడు ఎవడైనా వైసీపీలో బలమైన నాయకుడు చేరాలంటే భయపడతాడు అనే విధంగా కనుక కుట్ర రాజకీయాలు చేస్తే ఖబర్దార్ మీ అంతు తేలుస్తామంటూ జన సైనికులు సోషల్ మీడియాలో వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జన సైనికులు చాలా అగ్రెసివ్గా ఆ నలుగురికి సంబంధించి నాయకుల మీద జరుగుతున్నటువంటి విషయం కక్కుతున్నటువంటి కొన్ని మీడియా వ్యవస్థల మీద వారు చాలా అగ్రెసివ్గా ఉన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. మా పార్టీలో చేరే నాయకులు ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారంటూ జన సైనికులు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. సో కాబట్టి సరే, వీళ్ళ మామగారు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఏమన్నా పాదయాత్ర చేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? 80 సంవత్సరాల వయసు దాటింది, ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు, తటస్థంగా అలా ఉండిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఏం చేయాలి? ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి ఆయన? అసలు ఇప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెప్తే ఓటేసే పరిస్థితి ఏమనుందా? ఈరోజు మానవ సంబంధాలే ఆర్థిక సంబంధాలే. ఒక నాయకుడు మనకు ఉదయాన్నే మనం వెళ్ళగానే మన కోసం తన కారులో మనం ఎక్కించుకొని మన పని చేసి పెడతాడు, ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్ళి అనేటువంటి నమ్మకం ఉంటేనే ఈరోజు ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే అంత ఈజీగా అవ్వట్లా. సో కాబట్టి ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు వైసీపీలో ఉంటే ఆయన ఎవరు? ఈయనకు పిల్లనిచ్చిన మామ, అంతేగాని వీళ్ళ ఫాదర్ కాదు కదా. అయినా ఫాదర్ అయినా తప్పేముంది? పురంధేశ్వరి గారు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయలేదా? ఆవిడ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా? ఎంతమంది భార్యాభర్తలు, ఎంతమంది తండ్రి కొడుకులు, ఎంతమంది మామ అల్లుళ్ళు పోటీ చేయలేదు వివిధ పార్టీల నుంచి? ఈయన మామగారు అయినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన అసలు యాక్టివ్గా లేరు, ఇన్యాక్టివ్ అయిపోయారు. ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు ఆరోగ్యం రీత్యా, చాలా పెద్ద వయసు అయిపోయింది. ఆయన జాగ్రత్తగా వాళ్ళ కుటుంబ సభ్యులు 3 పూట్ల భోజనం, మెడిసిన్ చాలా పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయన్ని. అన్యాయంగా ఆయన్ని తీసుకొని వచ్చేసి ఈయన కలిసి ఏదో చేస్తున్నాడు రాజకీయంగా, ఈయన గోడ మీద పిల్లిలాగా ఉన్నాడని చెప్పేసి ఒక నాయకుడిని, ఒక మంచి నాయకుడిని, జనసేన కోసం మరి ఏదో చేయాలని చెప్పేసి వచ్చిన నాయకుడిని ఆ విధంగా కొంతమంది పనిగట్టుకొని వారి ప్రాతినిధ్యం ఎక్కడో ఉమ్మడి గుంటూరు జిల్లాలో తగ్గిపోతుందని చెప్పేసి ఇలాంటి నాయకుల మీద నీచమైనటువంటి రాతలు రాయటాన్ని జన సైనికులు అయితే గ్రౌండ్లో ఖండిస్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో మరి ఒక వారికి కూడా దారితీసేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఆ రెండు పార్టీల మధ్య. కాబట్టి ఈ విధంగా జనసేన కోసం పనిచేయడానికి వచ్చినటువంటి నాయకుల మీద బురదలే కార్యక్రమాలు తగ్గించుకుంటే మీరు బాగుపడతారు అని చెప్పేసి జన సైనికులు సోషల్ మీడియా వేదిక వారి అభిప్రాయాలు పంచుకుంటా ఉన్నారు. లేకపోతే గతంలో లాగే మా మీద విషయం కక్కితే 2019లో మీకు ఏ గతి పట్టిందో, జగన్మోహన్ రెడ్డి మీకు ఏ గతి పట్టించాడో మళ్ళీ అదే గతి మీకు పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ జన సైనికులు చాలామంది వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా సరే మరి పెండం దొరబాబు గారి మీద కూడా అక్కడ పిఠాపురంలో వర్మ గారు ఆయన ఏదో మట్టి తవ్వేస్తున్నాడు, ఇసుకేసేసి దోచేసుకుంటున్నాడు అని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేసి అక్కడ ఆయన బస్టు పట్టించే కార్యక్రమం. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని దామచర్ల జనార్దన్ గారు ఖాళీ దొరికితే మైక్ తీసుకొని ఆయన తిడుతూ ఆయన బస్టు పట్టించే కార్యక్రమం. ఇక్కడ ఇప్పుడు ఈయన మీద మొదలుపెట్టారు, ఈయన బస్టు పట్టించే కార్యక్రమం. మరి రేపో మాపో సామినేని ఉదయభాన్ గారి మీద కూడా మొదలు పెడతారు, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ జిల్లా మొత్తం తిరుగుతూ ఉన్నాడు జనసేన బలోపేతం చేయడానికి. కాబట్టి ఆయన మీద కూడా మొదలు పెడతారనే ప్రచారం సాగుతూ ఉంది, ఆ డిస్కషన్ జన సైనికుల మధ్య సాగుతూ ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. మరి ఈ పరిస్థితులు, పరిణామాలు కూడా జనసేన అధిష్టానం కూడా చాలా క్షుణ్ణంగా
గమనిస్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి వారు అధిష్టానానికి టీడీపీ అధిష్టానంతో మాట్లాడి ఈ విధంగా నాయకుల మీద బురదలేటువంటి కొన్ని రాజ్యాంగేతర శక్తులుగా తయారైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని శక్తుల్ని నిలువరించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.